నమస్కారం. నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, మేషరాశి వారికి ఈ మాసంలో వాళ్ళకి అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి? గురుగారు వాటి గురించి వివరించండి. 2024 జూలై మాసంలో మేషరాశి వారికి అనుకూల గ్రహాలు 6 గ్రహాల వరకు ప్రసరిస్తున్నాయమ్మా. ఈ గ్రహాల యొక్క గమనం వల్ల శుభ ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూలై నెల 15వ తారీఖు వరకు మిథున రాశిలో అనగా తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి గారి నుంచి ఏదైనటువంటి లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధగ్రహము జూలై నెల 15 వరకు కర్కాటక రాశిలో చతుర్థ భావంలో సంచరించడం వల్ల బ్యాంకు లావాదేవీలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వృషభములో అనగా ద్వితీయ భావంలో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి శుభవార్తలు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు పొందడానికి, అభివృద్ధిని సాధించడానికి, వీరి కష్టానికి తగిన ఫలితాన్ని, అలాగే అధికారుల యొక్క అభినందనలు అందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ చతుర్థ భావాల్లో అనగా మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వాముల నుంచి కూడా మంచి సహకారాన్ని, లాభాన్ని అందుకోగలుగుతారు వీరు. ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమంపై దృష్టి మరించడం వల్ల అనగా ఆయన కుంభరాశిలో 11వ భావంలో ఉన్నారు. ఆయన వక్రించి దశమ భావమైనటువంటి మకర రాశి మీద దృష్టిని సారించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ, దానికి తగినటువంటి గుర్తింపు, ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే షష్టమ భావమైనటువంటి కన్యా రాశిలో కేతువు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన అక్కడే సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే దైవబలం కూడా వీరికి తోడవుతుంది. నిరాడంబరంగానే మంచి విజయాలని అందుకోగలుగుతారు. ఈ రకంగా జూలై మాసంలో ఈ మేషరాశి వారికి 6 గ్రహాలు, ముఖ్యంగా రవి, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు ఈ 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. శుభ ఫలితాలను అందిస్తున్నాయి. మేషరాశి వారికి జూలై మాసంలో ప్రతికూల గ్రహాలు ఎలా ఉన్నాయి? వాటి ఫలితాల గురించి చెప్పండి గురుగారు. 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయమ్మా ఈ 2024 జూలై మాసంలో మేషరాశి వారికి. ఆ 2 గ్రహాలు కాస్త ఇబ్బందికర పరిస్థితులను అందించే వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహము వీరికి జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ సంచరించడం వల్ల అనగా మేషరాశిలోను, వృషభ రాశిలోనూ సంచరించడం వల్ల వీరికి వాహన సంబంధమైనటువంటి సమస్యలు కానీ, ఖర్చులు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరి మాటల వల్ల ఎదుటివారి అపార్థాలు చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే భూముల గురించి, వాహనాల గురించి కూడా ఏవైనా పనులుంటే అవి వాయిదా పడడం కానీ కాస్త వివాదంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే వ్యయంలో అనగా మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నెలలో అనగా ఈ జూలై మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తాడు. ఆ కారణం చేత దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ వాయిదా పడడం, ఇలాంటి సమస్యలు రావడానికి కాస్త అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా వీరిని ఇబ్బంది పెట్టే సూచన ఈ రాహు 12వ భావంలో ఇస్తున్నాడు. అలాగే ఎవరైనా మోసపూరితమైనటువంటి వ్యక్తులను నమ్మి వారి చేత మోసపోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ కుజుడు, రాహు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర ఫలితాలను వీరికి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురుగారు, ఈ మేషరాశి గల వారికి పరిహారాలు ఎలా ఉంటాయి? వాటి గురించి వివరించండి గురుగారు. ఇప్పుడు సహజంగా వీరికి ఈ రాహువు, కుజుడు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కదమ్మా. అంచేత నిత్యం వీరు లలితా సహస్రనామం చదువుకోవడం ఒక పద్ధతిగా ఉండాలి మేషరాశి వారు. ఎందుకంటే మనశ్శాంతి కోసం. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం వల్ల ఈ కుజదోషం అనగా ఏదైతే 1, 2 భావాల్లో కుజుడు సంచరిస్తున్నాడో జన్మరాశులను, ద్వితీయములు, ఆ దోషం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించడం, 1 కేజీ కందిపప్పు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల వీరికి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 12వ భావంలో రాహు సంచారం ఇచ్చేటువంటి సానుకూలపరచుకోవడం కోసం రోజు కూడా కనకదుర్గాదేవిని స్మరించుకోవడం, అమ్మవారికి నమస్కరించుకోవడం, అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించడం,
శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల ఈ రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దుర్గాదేవి పూజలు చేసుకోవడం వల్ల వీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. గురుగారు ధన్యవాదాలండి. నమస్తే.